మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ప్రపంచ దేశాలలో ఎన్నో కరెన్సీలు ఉన్న యుఎస్ డాలర్ ని ఎందుకు వాడతారని? వరల్డ్ వార్ II తర్వాత 1944వ సంవత్సరం బ్రిటన్ వుడ్స్ అనే ఒక చిన్న రిసార్ట్ టౌన్ లో 44 దేశాలు కలిసి చేసుకున్న ఒక అగ్రిమెంట్ వల్ల యుఎస్ డాలర్ అనేది గ్లోబల్ కరెన్సీగా మారిపోయింది. వెపన్స్, ట్యాంక్స్, షిప్స్ తయారీ మరియు ట్రాన్స్పోర్ట్స్ వల్ల యుఎస్ఏ ఆర్థిక వ్యవస్థ ఎంతో ఎదిగిపోయింది. వరల్డ్ వార్ II ప్రభావం యుఎస్ఏ మీద అంతగా పడకపోవడంతో యుఎస్ఏ అనేది గ్లోబల్ ఫ్యాక్టరీగా మారిపోయింది. దీంతో ప్రపంచ దేశాలు డాలర్ ను ఎక్కువగా నమ్మడం మొదలు పెట్టాయి. వరల్డ్ వార్ ముగిసేసరికి ప్రపంచంలోనే ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న యుఎస్ఏ యుద్ధం వల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా కోల్పోయిన ఎన్నో దేశాలకు అప్పులు ఇచ్చింది. 1970లో యుఎస్, సౌదీ అరేబియా మరియు ఓపీఈసీ చేసుకున్న ఒక ఒప్పందం వల్ల ఆయిల్ ను ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ డాలర్ లోనే అమ్మాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి దీన్ని పెట్రో డాలర్ సిస్టమ్ అని పిలవడం మొదలు పెట్టారు. దీంతో యుఎస్ డాలర్ కు తిరుగు లేకుండా పోయింది. ఎన్నో రకాల కరెన్సీలు యూరో, యాన్, బిట్కాయిన్ యుఎస్ డాలర్ ను మార్చాలని ప్రయత్నించినా అది విఫలమైంది. అమెరికా యుద్ధంలో గెలవడం కాదు, ఆర్థికంగా గెలిచింది డాలర్ రూపంలో.